బాబు విషయంలో దేవుడు గొప్ప కార్యం జరిగించారు బ్రదర్. 9th క్లాస్‌లో అంటే చాలా అంటే టాపర్‌గా లేడు తను. మామూలు యావరేజ్‌గానే ఉండేవాడు, చదివేవాడు. మరి 10th క్లాస్‌కొచ్చిన తర్వాత మరి మధ్యలో ఏం చేశారంటే వీళ్ళని ఒక 5 మెంబర్స్‌ని టాపర్స్‌గా సెలెక్ట్ చేశారు బ్రదర్. అందులో వచ్చేసి బాబు ఉన్నాడు. తర్వాత బాబుని ఎక్కువగా స్కూల్ వాళ్ళు కూడా బాగా చదివించడము. ఆయనే లాస్ట్‌కి ఆయన మీదనే ఇగ అంటే స్కూల్ లెవెల్‌లోనే గాకుండా టౌన్ లెవెల్‌లో గూడా జయవల్లే ఫస్ట్ వస్తాడు అనేసి వాళ్ళు చాలా హోప్స్ పెట్టుకున్నారు. తర్వాత వాళ్ళ త్రివేణి బ్రాంచ్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ మెయిన్ బ్రాంచ్ వచ్చేసి కొత్తగూడెంలో ఉంది బ్రదర్. అక్కడ వాళ్ళు ఈయన ప్రీ ఫైనల్ ఎగ్జామ్ పేపర్స్ చూసి, బాబు రాసిన విధానం చూసి, ఈ బాబు పేపరు టౌన్ లెవెల్‌లో వస్తది అనేసి చెప్పారు. తను స్కూల్‌లో టీచర్స్ కూడా అలానే ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. తర్వాత ఇంకా మేము అంటే మన గ్రూప్‌లో పెట్టాము 10th క్లాస్ మంచిగా ఎగ్జామ్స్ మంచిగా రాయాలి అని. దేవుడు అదే విధంగా మంచి కృప చూపించి మంచి మార్క్స్ ఇచ్చాడు. 563 మార్క్స్ ఇచ్చాడు బ్రదర్. సెకండ్ లెవెల్‌లో ఉన్నాడు. మరి దేవుని చిత్తం ఎలాగుంటే అలాగే జరుగుతది. ఏది జరిగినా మన మేలుకే కాబట్టి దేవుడు మంచి మార్క్స్ ఇచ్చాడు. ఆయన మరి మీ అందరి ప్రార్థనలు మరి మరి సేవకుల యొక్క ప్రార్థన, మన యొక్క సహోదరుల ప్రార్థన, మరి వేకువజామున ప్రార్థన మమ్మల్ని ఎంతగానో బలపరిచింది. దేవుడికి ఘనత, మహిమ, ప్రభావములు చెల్లిస్తున్నాం బ్రదర్. చిన్న సాక్ష్యాన్ని దేవుడికి అందిస్తున్నాం కాక. థ్యాంక్ యూ తల్లి, చక్కటి సాక్ష్యము. సిస్టర్ గారు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి కుమారుడు కొరకు విడిచిపెట్టకుండా ప్రతి రోజు కూడా అందరం కూడా ప్రార్థించాం. చక్కటి మార్కులు 563 చక్కటి మార్కులు ప్రభు ఇచ్చినందుకు దేవుని ఎంతగానో నేను కూడా స్తుతిస్తున్నాను. నామానికి మహిమ కలుగును గాక.